హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేషరాశి వాళ్ళు కేవలం ఈ రెండు వస్తువుల్ని మీ జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. ప్రపంచం మొత్తం మీ పాదాలకు నమస్కరిస్తుంది. స్త్రీ, డబ్బు, గౌరవం, సంపద ఇలా ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వస్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, మనం ఎంత డబ్బు సంపాదించినా చివరికి మనకి ఆ డబ్బు అవసరం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బు నిలవట్లేదు అని చెప్పేసి. చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు, అయినా కూడా స్థిరంగా డబ్బులు అనేవి ఉండవు. డబ్బు ఎప్పుడూ కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది, కానీ అవసరానికి మనకి డబ్బు అనేది అస్సలు ఉండదు. తప్పనిసరిగా మళ్ళీ బయట నుంచి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం చూస్తే అంత పెద్ద పెద్ద ఖర్చులు కూడా మనం ఏమీ పెట్టి ఉండము, ఎటువంటి వస్తువులు కొని ఉండము. అయినా కూడా డబ్బు ఎటుపోతుందో మనకి అర్థమే కాదు. కొన్నిసార్లు అయితే ఒకదాని వెనకాల ఒకటి సంబంధం లేకుండా ఇంట్లో మనకి పనులు పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము డబ్బు వచ్చింది, నెలాఖరికి జీతం వచ్చింది, లేదా మీరు చేసిన ఏదో ఒక పనికి మీకు సంబంధించిన ఆదాయం వచ్చింది. ఇక ఇంట్లో మీరు నిత్య అవసరం జీవితంలో జరిగే ఖర్చులు కాకుండా చూస్తే అదే రోజు మీ ఇంట్లో మోటార్ చెడిపోవటమో, ఏసీ పాడైపోవటమో, లేదంటే ఏదో ఒక వస్తువు రూపంలో అది పాడవటమో, లేదంటే హెల్త్ పరంగా మీకు ఏదో ఒకటి బాగోకుండా ఉండటమో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు మనం గమనించుకొని ఉంటాం. మీరు కూడా గమనించి చూడండి, ఒక్కసారి ఆలోచించి చూడండి. మీరు చూసే ఉంటారు, అరే ఇప్పుడే కదా ఇదొకటి బాగు చేయించాం, దీనికి వెనకాల ఇంకోటి మళ్ళీ మొదలైంది, ఒకటి కాస్త బాగైంది కదా అని అనుకునేటప్పటికి రెండోది కరెక్ట్గా తయారై ఉంటుంది. డబ్బంతా వీటిల్లోనే మనకి తెలియకుండా ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది. ఇటువంటి ఖర్చులు చాలా పెద్ద లాస్ని తీస్తూ ఉంటుంది. చూస్తానికి మనకి నిత్యావసరమే కదా, పాడవుతే అది బాగా చేయించుకోలే కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒకదాని వెనకాల ఒకటి ఈ విధంగా అవుతూ ఉంటే మనకి అర్థమే కాదు. అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా వెళ్ళిపోతూనే ఉంటుంది. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో అది డబ్బు సంపాదన అనేది అంత పెద్ద విషయం కాదు. ఏదో ఒక పని చేసుకుని రిక్షా తొక్కేవాడు కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు, చదువుకొని బిజినెస్ పెట్టినవాడు కూడా, ఉద్యోగం చేసేవాడు కూడా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అనంటే డబ్బు నిలకడ ఎవరి దగ్గర ఉంటుంది. ఆ వచ్చిన డబ్బు అనవసరమైన ఖర్చుల్లోకి వెళ్లకుండా మంచిగా మన దగ్గర మనం వాటితో మరింత రోజు రోజుకి పెంచుకొని దాన్ని స్థిరంగా ఎలా ఉంచుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అలా ఎందుకు జరగదంటే మనం డబ్బును పెట్టే విధానం. అవును ఫ్రెండ్స్, చాలామంది పర్సులో కొన్ని వస్తువులు ఇటువంటివి పెడుతూ ఉంటారు. ఇవి అస్సలు పెట్టకూడదు. ఇక పెట్టాల్సిన వస్తువులు ఏంటి, ఏది పెడితే మనకి డబ్బు స్థిరంగా ఉంటుంది, ఇటువంటి అనవసరమైన ఖర్చుల నుంచి మనం జాగ్రత్త పడుతూ ఉంటాము. ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డబ్బుని పెట్టే విధానం కూడా ఉంది. మన శాస్త్రాల్లో దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు. చాలామందికి వీటి గురించి తెలియక వాళ్ళు ఎలా పడితే అలా పెట్టడం మూలన ఇటువంటి సమస్యలకి వాళ్ళు గురవుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. డబ్బు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం. ఆ లక్ష్మీదేవిని స్థిరంగా ఉంచాలంటే ఎంతటి పని, అది ఎవరి వల్ల కాదు. ఎందుకు అనంటే లక్ష్మీదేవి చాలా చంచల స్వభావం, కానీ ఆ అమ్మవారిని కూడా మనం మన దగ్గర స్థిరంగా ఉంచుకోవచ్చు. దానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అదేంటి అనంటే మొట్టమొదటిది శుభ్రత. అమ్మవారికి శుభ్రత అనేది చాలా ఇష్టం. మీరు ఎక్కడైతే లక్ష్మిని పెడుతున్నారో అక్కడ చాలా శుద్ధంగా ఉండాలి. అది ఇంట్లో కావచ్చు, బీరువాలో కావచ్చు, మీరు పనిచేసే షాప్ కావచ్చు, అంటే గల్లా పెట్టి అంటారు కదా, షాప్లో మీరు పెట్టుకునేది కావచ్చు, లేదు అనంటే పర్స్ కావచ్చు. ఇటువంటి చోట మనం లక్ష్మీదేవిని పెడుతున్నాం కాబట్టి అది ఎంతో శుభ్రంగా ఉండాలి. చాలామంది పర్సులో చాలా పాత రసీదులు పెడుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళారు, కరెంటు బిల్లే కావచ్చు, షాప్లో ఏదైనా కొనింది కావచ్చు, దేనికి సంబంధించిన రసీదైనా కావచ్చు, ఇలాంటి రసీదుల్ని కట్టిన తర్వాత వాటిని అలాగే పర్సుల్లో పెట్టేస్తూ ఉంటారు.
తర్వాత వాటిని తీసి పడేయను కూడా పడేయరు. అవి అలాగే ఉంటూ ఉంటాయి. మీరు ఒకసారి చూడండి, గమనించండి. మీరు కూడా మీ పర్సుల్లో డబ్బులు, కాయిన్స్ మిగతావి కాకుండా ఇటువంటి రసీదులు చాలా ఉంటాయి. పడేద్దామని అనుకుంటాం తప్ప వాటిని పడేయము. ఇటువంటి ఎప్పుడు కూడా మన పర్సులో ఉండకూడదు. ఇటువంటి పాత రసీదులు, కాగితాలు మనకి రాహుని సంకేతిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాటిని ఉంచకూడదు. తక్షణమే మీ పర్సులోంచి ఇటువంటి పాత రసీదులు ఏమున్నా సరే వాటిని తీసి పడేయండి. ఇక రెండోది, చాలామంది ఇనుపకి సంబంధించిన వస్తువుల్ని పర్సులో పెడుతూ ఉంటారు. చిన్న చిన్న బ్లేడ్స్ కానీ అవసరానికి గబక్కున ఉంటుంది, ఏదైనా కట్ చేయాలన్నా ఏదైనా అవసరానికి అని చెప్పేసి, లేదంటే చిన్న చిన్న పిన్నిసులు కానివ్వండి, లేదంటే ఇనుప ముక్కలు కానివ్వండి. ఈ మధ్య చిన్న చిన్న నైఫ్స్ వస్తున్నాయి. అది ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా క్రాస్ చేస్తే నైఫ్ లాగా, దేనికో దానికి మనకి సెక్యూరిటీకి కావచ్చు, గర్ల్స్ అనుకుంటారు, లేదంటే ఏదైనా కట్ చేయడానికి మనకి అవసరానికి ఉంటుందని చెప్పేసి పెడుతూ ఉంటారు. అటువంటి ఏ వస్తువులు కూడా పర్సులో పెట్టరాదు. ఇనుప వస్తువు ప్రతి ఒక్కటి శనిని సంకేతిస్తూ ఉంటుంది. అటువంటి వస్తువుల్ని ఎప్పుడు కూడా లక్ష్మిని పెట్టిన చోట అస్సలు పెట్టకూడదు. ఇక చాలామంది చేసే పని, పర్సు చినిగిపోతే వాటిని అస్సలు మార్చరు. కొంచెమే కదా చినిగింది, నో ప్రాబ్లం, ఇంకొన్నాళ్ళు గడిపిన తర్వాత అది బాగా స్పాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మారుద్దాంలే అని ఆలోచిస్తూ ఉంటారు. అస్సలు చేయకూడదు. పర్స్ అనేది ఎప్పుడు కూడా మీరు ఒకటే ఆలోచించండి, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని పెట్టిన ప్లేస్లో మీరు చినిగిపోయిన వాటిల్లో అమ్మవారిని పెడితే తను ఏ విధంగా సంతోషంగా అక్కడ ఉంటుంది. కాబట్టి పర్సు కాస్త చినిగినా సరే వెంటనే మార్చండి. 100, 150లో వచ్చే పర్స్ కోసం లక్షలు ఎందుకు పోగొట్టుకుంటారు? కాబట్టి పర్స్ ఎప్పుడు చినిగినా వెంటనే వాటిని చూసుకొని ఒక శనివారం లేదా ఆదివారం నాడు పర్స్ అనేది మార్చేసుకోండి. ఇక ఇదైతే పర్సులో ఏవి ఉంచుకోకూడదో, ఎలా ఉండాలనేది తెలుసుకుందాం. ఇక పర్సులో ఏమి పెట్టాలి, ఏది పెడితే మనకి మంచిగా కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్సులో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, వెండికి సంబంధించిన పలక లాంటిది, ఏదో ఒక పలక రూపంలో తయారు చేసిన వెండిది వస్తువు. లేదు అనంటే సిల్వర్ కాయిన్, వెండి కాయిన్ అయినా మీరు చేసి పెట్టుకోండి. మళ్ళీ సిల్వర్ కాయిన్ మీద ఉన్న అమ్మవారి బొమ్మ ఉండేది మాత్రం పెట్టుకోకండి. పెట్టుకోవచ్చు, కానీ అమ్మవారి బొమ్మ మీరు పెట్టినప్పుడు మాత్రం దాన్ని మీరు ఎంతో సాక్షాత్గా, క్లియర్గా, నీట్గా పెట్టుకోవాలి. కాబట్టి మీరు అలా అమ్మవారి బొమ్మనది కాకుండా సిల్వర్ కాయిన్ కానీ, సిల్వర్తో తయారైన పలక రూపంలో ఉన్న షేప్తో ఉన్నది ఏదో ఒకటి దాన్ని పెట్టుకోండి. వెండి అనేది శుక్రగ్రహాన్ని సంకేతిస్తుంది. మీరు చూసే ఉంటారు, ఎంత ధనవంతులైనా సరే ప్రతి ఒక్కటి బంగారంతో తయారు చేసుకున్న, చిన్నపిల్లల కాడి నుంచి తీసుకొని పెద్దవాళ్ళు అయినంత వరకు మెడలో వెండి చైనే వేస్తారు. ఎందుకు అనంటే శుక్రగ్రహం అనేది బాగా బలపడాలి అని చెప్పేసి. శుక్రగ్రహం ఏదైతే ఉంటుందో అది మంచిగా ఉంటే దాని నుంచి మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ధనలాభం, అలాగే పారివారిక వివాహానికి సంబంధించిన మీ సంబంధాలకి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి మీకు శుక్రగ్రహం నుంచే పొందుతారు. కాబట్టి శుక్రగ్రహం మనకి ఎంత బాగుంటే మన లైఫ్ అంతే మంచిగా ఉంటుంది. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని, సిల్వర్ కాయిన్ కానీ, సిల్వర్తో తయారైన పలకలాగా ఉండే వస్తువుని, అంటే వస్తువు అంటే సిల్వరే అన్నమాట, దాంతో తయారైంది పెట్టుకోవాలి. ఇక రెండవది మీరు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే రావి చెట్టు ఆకు, దాన్ని శుద్ధి చేసి పెట్టుకోవాలి. ఏ విధంగా? రావి చెట్లు మనందరికీ తెలిసిందే, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే ఉంటారు. కాబట్టి ఒక మంచి రోజు చూసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక ఆకుని తీసుకోండి. దాన్ని మంచిగా గంగాజలంతో, లేదంటే మీరు ఏదైనా తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చిన శుద్ధమైన వాటర్ ఏదైతే ఉందో ఆ నీరుతో దాన్ని శుద్ధి చేసుకోండి. దాని తర్వాత కుంకుమ కానీ, లేదంటే మీ ఇంట్లో మీరు దేవుడి దగ్గర వాడే ఏదైతే ఉంటుందో దానితో చక్కగా దానిపైన శ్రీ అని రాసుకొని దాన్ని మంచిగా మీ పర్సులో పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆ ఆకు మీరు పర్సులో పెట్టుకున్నప్పుడు మీరు పర్సు తీసినప్పుడల్లా అది అసలు కనపడకూడదు, ఆ విధంగా పెట్టుకోవాలి. ఆకు ఎండిపోతే మళ్ళీ దాన్ని తీసి పారే నీటిలో వేసేసి మళ్ళీ మంచి వేరే ఆకుని తీసుకొని ఆ విధంగా పెట్టుకోవాలి. అలా చేసుకుంటే కూడా మీ దగ్గర డబ్బు అనేది స్థిరంగా ఉండిపోతుంది. అనవసరమైన ఖర్చు ఏదైతే ఉందో అది జరగదు. ఇక మూడవది బియ్యపు గింజలు.
బియ్యం కూడా మనకి శుక్రగ్రహాన్ని సంకేతిస్తుంది. కాబట్టి మీరు అమ్మవారి దగ్గర ఎప్పుడైనా పూజ చేసినవి కావచ్చు, లేదంటే అక్షింతలు మీరు వాడినవి, రాముల వారికి కళ్యాణం చేసినప్పుడు కానీ, లేదంటే గుడిలోకి మనం వెళ్ళినప్పుడు మనకి అక్షింతలు ఇస్తారు కదా, సో వాటిని కూడా తీసుకొని చక్కగా ఒక చిన్న మూటలాగా కట్టుకొని దాన్ని మీ పర్సులో ఉంచుకోండి. ఈ విధంగా కానీ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనం డబ్బు ఎక్కడైతే పెడతామో అది ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉండాలి. మీరు కూడా అలాగే ఉండాలి. ఇక ఇంకొకటి అస్సలు చేయకుండా పని ఏంటి అనంటే, డబ్బులని ఏ విధంగా పడితే ఆ విధంగా పెట్టడం. చాలామంది మనం చూస్తూ ఉంటాము. మరి జెంట్స్ అయితే ఎక్కడ డబ్బులు ఏదైనా కొనినా సరే, లేదంటే ఇంకేదైనా తీసుకున్నా సరే, దాన్ని ఎలా పడితే అలా మడత పడేసి ఒకదాని మీద ఒకటి చాలా రఫ్గా ఏదో చిత్తు కాగితాలు పెట్టినట్టుగా పెట్టేస్తూ ఉంటారు. పర్సులో కూడా మంచిగా పెట్టుకోరు, జేబులో కూడా అసలు పెట్టుకోరు. అలా చేస్తే మీరు సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమానించిన వాళ్ళు అవుతారు. కాబట్టి డబ్బుని ఎప్పుడు కూడా మంచిగా మీరు స్థిరపరచుకోవాలి. పర్సులో కావచ్చు, జేబులో కావచ్చు. చాలామంది ఇది చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. సో అలా అస్సలు చేయకండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు కూడా ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారా? అయితే తక్షణమే మానేసేయండి. ఎటువంటి పొరపాట్లు చేయొద్దు. ఇక డబ్బు మీ దగ్గర కూడా స్థిరంగా ఉండట్లేదా? అయితే మేము చెప్పిన రెమెడీని ఖచ్చితంగా పట్టించి చూడండి. మీకే అర్థమవుతుంది. చేంజ్ మీరే చూస్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.